టీడీపీ రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నంది మండల వానుశ్రీ బొబ్బిళ్ల శ్రీనివాసులు మరియు తదితరులు టీడీపీ నాయకులు పాల్గొని క్లస్టర్ ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించడం జరిగింది। అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు। మండల స్థాయి క్లస్టర్ స్థాయి మీటింగ్ జరుగుతున్నాం। ముఖ్యంగా ఈ క్లస్టర్ స్థాయి మీటింగ్ టీడీపీ రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నంది మండల వానుశ్రీ బొబ్బిళ్ల శ్రీనివాసులు మరియు తదితరులు టీడీపీ నాయకులు పాల్గొని క్లస్టర్ ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించడం జరిగింది। అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు। ఈ నెల రోజులు ఇంటింటికి తిరిగిన అల్టిమేట్గా మనమే నష్టపోతాం। సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి। ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చిన ప్రకారం ఏమేమి మనం ఇప్పటిదాకా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో కూడా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి క్లస్టర్ గాని డివిజన్ స్థాయిలో గాని అందరికి కూడా కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉందని దాని ప్రకారం ఈ రోజు ప్రతి క్లస్టర్ లో కూడా మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలందరికి కూడా మనం ఈ 2 సంవత్సరాల్లో ఏమేం చేసాం, ఇంకా ఏమేం చేయబోతున్నాం, ఏమేం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసాం అన్ని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీలు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుల పైన అందరూ కూడా ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం క్లస్టర్ల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది। అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్న విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది। తల్లికి వందనం గాని, స్త్రీ శక్తి గాని, అదేవిధంగా దీపం పథకం కింద గాని, అన్నదాత సుఖీభవ గాని, ఎన్టీఆర్ భరోసా, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా అనే కార్యక్రమం గత ప్రభుత్వం ఏం మాట చెప్పి ఎన్ని నెలలకు ఒకసారి 5 సంవత్సరాల్లో పెంచుకుందో ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు మొట్టమొదటి నుంచి కూడా ఇవ్వడం ఈ కూటమి ప్రభుత్వం ఘనతని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధి పనులకి ఉదకంగా చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి। ఇదేదో నోటికి చెప్పి ఊరికే వస్తే చెప్పి 650 కోట్లు 700 కోట్లు కాదు, ఎవరు ఎప్పుడు అడిగినా కూడా లెక్కలతో సహా ఏ డివిజన్ లో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ కాలనీలో ఎక్కడెక్కడ ఏమి జరిగినాయో ఎవరికైనా కూడా చూపించడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్న కూటమి నాయకులందరూ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియజేస్తారు। ఏదన్నా కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది స్థానిక ప్రజల సలహాలు సూచనల మేరకు అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చిన సలహాలు వినతి పత్రాల మేరకు ఈ కార్యక్రమాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి। ఈ రోజు అయితే శంకుస్థాపన చేస్తామో ఆ శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో ఈ అభివృద్ధి పనులు చేస్తామో అని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఆ విధంగానే ఇప్పుడు దాకా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం। ఇంకా కూడా చేయాల్సిన తప్పకుండా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 సంవత్సరాల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత, ఇన్ని అభివృద్ధి పనులు చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి కూడా ప్రజల సలహా మేరకు సూచన మేరకు చేస్తున్నాం। ఇంకా కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
రాబో 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఏదైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చేయడానికి ఈ రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీ ద్వారా ప్రజలకు చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తున్న ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి స్థానిక కూటమి నాయకులకి మీరందరూ కూడా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేర్నాటి న్యాచురల్స్ సెంట్రల్ అవెన్యూ ఫస్ట్ క్రాస్ రోడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.